ఒక్కసారిగా బాలరాజు, చిన్ని, ఉష విషయంలో అద్భుతమైన ట్విస్ట్ అయితే జరిగింది. కావేరియే ఉష అన్న నమ్మకం అయితే కలిగిందనమాట ఈ ఎపిసోడ్‌లో. చిన్ని కావేరికి ఆకలేస్తుందని దేవుడి దగ్గర ప్రసాదం తీసుకొచ్చి పెడుతుంది. అలా పెడుతూ ఉంటే కావేరి గురించిన జ్ఞాపకాలన్నీ చిన్ని గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. ఒక్కసారిగా పొరమాలడంతో చిన్ని దగ్గరుండి తననొక్కి ఒక చిన్న పిల్లలాగా, చిన్ని ఒక తల్లిలాగా చూసుకుంటూ ఉంటుందనమాట. దూరం నుంచి బాలరాజు హాఫ్ టికెట్ చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే బాలరాజుకి ఎంత సంతోషమేస్తూ ఉంటుందో. తల్లి కూతుర్ని కలిపాను అన్న హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట. ఇక కావేరి వెళ్తూ ఉంటే అనుకోకుండా బాలరాజ్‌ని గుద్దుకుంటుంది. ఒకరికొకరు అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారనమాట. అంటే ఒక్కసారిగా కావేరి గతం మర్చిపోయిందా? బాలరాజ్‌ని చూసి మరలా గుర్తు చేసుకుంటుందా? అన్నట్టుగా ఒకరికొకరు ఎదురు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారనమాట. ఇక కావేరియే తన స్టిక్ పడిపోతే బాలరాజ్‌ది తీసి చేతికిచ్చి సారీ సార్ అని చెప్తుంది. ఎందుకో ఎక్కడో తెలియని ఏదో డిస్టర్బ్ అవుతున్నాను అన్నట్టు అనుకోని వెళ్ళిపోతుందనమాట. బాలరాజ్‌ని అలాగే చూస్తూ ఉండిపోతుంది కళ్ళల్లో బాలరాజ్ కళ్ళ వైపు. ఏందోలే అనుకోని వెళ్ళిపోతుంది. బాలరాజ్ కూడా ఉషా టీచర్ అనుకుంటున్నాడే కానీ కావేరి అన్నట్టు అనుకోవడం లేదనమాట. ఆ సీన్ కాస్త చిన్ని చూస్తుంది. చూసి "నువ్వెందుకొచ్చావు బాలరాజ్ ఇక్కడికి? వెళ్ళిపో మామయ్య చూస్తే కోప్పడతాడు. ఇప్పుడే ప్రశాంతంగా జరగబోతోంది పూజ" అన్నట్టు చెప్పి పంపించేస్తుంది. కానీ బాలరాజు వెళ్ళడు. నేను చిన్ని దగ్గరే ఉంటాను. తను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానా? లేదు కదా అని. మొత్తానికి పూజ అయితే మంచిగా జరుగుతుంది. సర్లే ఎన్ని చేసి ఆపేద్దాం అనుకున్నా కూడా మంచిగా జరుగుతుంది. ఇక లాస్ట్ ముడుపు కట్టాలనమాట. ముడుపు కట్టడానికి పెద్దవాళ్ళతో పాటు వెళ్ళాలి చిన్ని. అప్పుడు కావేరియే వెళ్తుందనమాట. అక్కడ మనకు మంచి ట్విస్ట్ అయితే చూపిస్తారు. కావేరి చిన్నిని ఎత్తుకుంటుంది. చిన్ని ముడుపు కట్టాలనమాట. తనకు తెలియకుండానే తన కూతురిని ఎత్తుకొని, తన కూతురికి దగ్గరగా ఉన్నానన్న ఒక స్పర్శ భావన ఉంటుంది కదా! అది కావేరి ఫేస్‌లో కనిపిచ్చేస్తుందనమాట. బాలరాజు గమనిస్తాడు. అంటే ఉషానే కావేరినా అన్నట్టు అనిపోతుందనమాట. ఎంత హ్యాపీగా చిన్నిని ఎత్తుకొని అట్లా ముడుపు కట్టిస్తూ ఉంటుందో. మామూలుగా ఏంటి చిన్ని అంటే పడదన్నట్టు, చిరాగ్గా అన్నట్టు పెడుతుంది కదా ఫేస్, అలా ఉండదనమాట. చాలా సంతోషంగా కావేరి ఫేస్ ఉంటుంది. చిన్ని కూడా చాలా హ్యాపీగా ఉంటుందనమాట. ఇక వాళ్ళిద్దరిని చూసి బాలరాజు ఇంకా హ్యాపీగా ఉంటాడు. మొత్తం మీద కావేరి, ఉష అన్నట్టు మనకి ఈ ఎపిసోడ్‌లో అయితే తెలుస్తుంది. ఎందుకంటే కావేరి అంత హ్యాపీగా చిన్నిని రిసీవ్ చేసుకోవడం మంచిగా అనిపించిందనమాట.